నమస్కారం. ఇవాళ మరొక విషయం నేర్చుకుందాం. యువభారతి వాళ్ళ ప్రశ్నే యాకుందేందు తుషారహారదోళ యా శుభ్ర వస్త్రానుత యా వీణా వరదండమంతికర యా శ్వేత పద్మాసనం యా బ్రహ్మార్చిత శంకర ప్రవృత్తి బిద్దేవే సుధా పూజిత సామపాతు సరస్వతి భగవతి నిశేష్యాటి. 12 ఏళ్ళ అబ్బాయి, చాలా చురుకైన వాడు. ఒక్కసారి చదివితే చాలు పాఠం అంతా మనసులోకి వెళ్తుంది. ఇంట్లో ఉండే తాటాకుల పుస్తకాలన్నీ తిరగేసేసాడు. తెలుగులో మంచి పుస్తకాలను చదివి అర్థం చేసుకునే తెలివి అతనికి అప్పటికే అబ్బేసింది. వసుచరిత్ర చదువు తగిన పుస్తకం అని తెలుసుకున్నాడు. అది కొనాలంటే తాను దాచుకున్న చిల్లర డబ్బులతో పని చాలవు. ఆ రోజుల్లో 8 నెలల బడి ఫీజు ఆ పుస్తకం ధరతో సమానం. అది బడి పుస్తకం కాదు కనుక అమ్మ ఇవ్వదు. తానేమో ఆ పుస్తకాన్ని చదవాలి. ఏం చేయడం? దాని ఖరీదు చెల్లేదాకా నెలకింత ఇస్తూ తన దుకాణంలో కూర్చొని చదువుకోమన్నాడు ఆ పుస్తకాల అబ్బాయి. సరే, బాగానే ఉందనుకున్నాడు అతను. బడి మాని దుకాణంలో కూర్చుని ఆ పుస్తకాన్ని చదవడం మొదలెట్టాడు. ఇలా నెల గడిచిపోయింది. పిల్లవాడు బడికి పోవటం లేదని తల్లికి తెలిసిందండి. విషయమంతా కొడుకును అడిగింది. నిజమే అన్నాడు. సత్యం చెప్పినందుకు తల్లి సంతోషించి తన కొడుకు మంచి కోరికను తీర్చినందుకు బాధపడి ఆ పుస్తకాన్ని కొని ఇచ్చింది. బడి మాత్రం మానవద్దని చెప్పింది. ఆ పైన అతడెన్నడూ బడి మానుకోలేదు. ఇంట్లో ఉన్నా బడిలో ఉన్నా తనకి చదువు అంటే మక్కువ ఎక్కువ. చదువే కాదు, పిల్లవాడి నడవడి కూడా మంచిదే. ఒకసారి ఒక అధికారి బడి చూడడానికి వచ్చి, మీలో అందరికంటే మంచి పిల్లవాడు ఎవరో ఒక చీటీపై వ్రాసి ఇవ్వండి అన్నాడు. అంటే అందరికీ చీటీలు ఇస్తే చాలామంది ఆ పిల్లవాడి పేరే రాశారు. ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడై ఎన్నో మంచి పుస్తకాలు రచించాడు, పత్రికలు నడిపాడు. తెలుగు భాషా సంఘాన్ని బాగు చేయడం కోసం, భాషను సంఘాన్ని బాగు చేయడానికి తెలివితేటలు ఉపయోగించాడు. అంతేకాదు, స్త్రీలకు విద్య చెప్పించడం, వితంతువులకు పెళ్ళిళ్ళు జరిపించడం, మూఢ విశ్వాసాలు ఖండించడం, కులమత భేదాలు లేకుండా ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేసి గొప్ప రచయితగా, గొప్ప సంస్కర్తగా, ఉత్తమ మానవుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పటికీ మనకందరికీ ఆదర్శంగానే ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? అతనే కందుకూరు వీరేశలింగం పంతులు. అమెరికా స్వాతంత్ర యోధుడు, మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. అతని జీవితం ఎందరికో మంచి బాటను చూపించింది. ఎందరి బ్రతుకుల్లోనూ వెలుగులు చూపించింది. అమెరికా దేశీయులకు పూజనీయమైన పుస్తకం అతని జీవిత చరిత్ర. అమెరికా దేశంలో నగరాలకు దూరంగా అడవుల్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు తన సవితి తల్లి వద్ద చక్కగా వ్రాయడము, చదువు నేర్చుకున్నాడు. మంచి పుస్తకాలు చదవాలనే ఉత్సాహాన్ని పెంచుకున్నాడు. ఆ నిరుపేద కుటుంబానికి నగరం నుంచి పుస్తకాలను తెచ్చుకునే శక్తి ఎక్కడిది? కానీ ఆ పిల్లవాడు అంతటితో ఊరుకోలేదు. ఆ అడవిలో తన ఇంటికి దూరంగా అక్కడక్కడ కొందరు ధనవంతుల కలప వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళలో ఒకరింటికి పోయి ఆ పిల్లవాడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని మళ్ళీ ఇస్తానని తెచ్చుకుని శ్రద్ధతో చదవటం మొదలెట్టాడు. ఒకనాడు బాగా వాన పడిపోయింది. తానున్న ఇల్లంతా తడిసిపోయింది. పుస్తకం అంతా తడిసింది. పుస్తకం యజమాని ఏమంటాడో అని ఆ పిల్లవాడు భయపడ్డాడు. ఆ యజమానికి నిజంగానే కోపం వచ్చింది. ఎంతో కష్టపడి నగరం నుంచి తెచ్చిన పుస్తకం చెడిపోయిందని నొచ్చుకున్నాడు. అతని బాధను చూసి ఆ పిల్లవాడు ఆ పుస్తకం ఖరీదుకు సరిపోయినటువంటి ఏదైనా పని నేను చేసి పెడతాను బాబు అని బతిమాలుకున్నాడు. ఆ యజమాని సరే అని కొన్ని పనులు చేయించుకుని ఆ పిల్లవాడికి ఆ పుస్తకాల పట్ల ఆసక్తిని మెచ్చుకుని పుస్తకాన్ని ఇచ్చేశాడు. ఆ పిల్లవాడికి కొండంత ఆనందం అయింది. పెన్నిధిలాంటి ఆ గ్రంథాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఒకనాడు ఆ పుస్తకాన్ని తలగడగా పెట్టుకుని తండ్రి నిద్రపోతున్నాడు. అది చూసిన పిల్లవాడికి హృదయం తల్లడిల్లిపోయింది. మెల్లగా తన తొడను తండ్రికి దిండులా చేసి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు, కళ్ళకి అద్దుకున్నాడు. ఆ బాలుడే కొన్నాళ్ళకు గొప్ప వక్త అయి, సౌజన్యమూర్తి అయి, పరోపకారి అయి ఆ దేశానికే అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత అతను తన దేశంలో తోటి మానవులను బానిసలుగా చూసే దురాచారాన్ని రూపుమాపడంలో, బానిసల సమస్యల వల్ల రెండుగా చీలిపోయిన తన దేశాన్ని ఒక్కటిగా మలచడం కోసం ఎంతో కష్టపడ్డాడు. తన శక్తియుక్తులన్నీ ధారపోశాడు. చివరకు మానవత్వాన్ని కాపాడడం కోసం
ప్రాణాలనే కోల్పోయాడు. ఇంతకీ ఎవరు ఆ మహాపురుషుడు, ఆ దీనజన బాంధవుడు ఎవరు, ఆ మంచికి మారిపోయారు ఎవరు? అతడే అబ్రహం లింకన్. అందరూ అన్ని పుస్తకాలు కొని చదవలేరు. బడి పుస్తకాలు కొని చదువుకోవటానికి మాత్రమే అంతంత మాత్రంగా అవకాశాలు ఉంటాయి. గ్రంథాలయాల్లో చదువుకోవటానికి పుస్తకాలు దొరుకుతాయి. ఓపుకుంటే చాలు, శ్రద్ధ ఉంటే చాలు, చదువుకొని దేశానికి సేవ చేద్దామనే పట్టుదల ఉండాలే. కానీ ఆ పుస్తకాలకి ఏం కొదవా? పైసా ఖర్చు లేకుండా ఎన్ని పుస్తకాలైనా చదువుకోవచ్చు, ఎంతటి జ్ఞానాన్నైనా సంపాదించుకోవచ్చు. ఒక రైతు బిడ్డ మన దేశం నుంచి బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్కి వెళ్ళి ఆ చదువు అక్కడ పూర్తి చేసుకుని తన దగ్గర అక్కడికి చదువు కోసం ఖరీదైన పుస్తకాలు కావాలి, తన దగ్గర అంత డబ్బు లేదు. అలాగని చదువు మానే లేదు. తాను ఉన్న చోట నుండి చాలా దూరం నడిచి గ్రంథాలయానికి పోయి ప్రతిరోజు 17 గంటలకు అక్కడే చదువుకుంటూ ఉండేవాడు. అంటే దినానికి 7 గంటలు మాత్రమే వేరే పనులు చేసుకునేవాడు అనమాట. పుస్తకాలంటే ఆయనకు అంత ప్రీతి. ఆయన దృష్టిలో గ్రంథాలయమే దేవాలయం. ఆయన శ్రద్ధ ఆసక్తి మెచ్చి అధికారులు విద్యార్థి వేతనాన్ని కూడా ఇచ్చారు. అతని ప్రోత్సాహంతో బాగా చదువుకొని బారిస్టర్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో నెగ్గి స్వదేశానికి వచ్చి న్యాయవాదిగా పేరు సంపాదించాడు. గాంధీ మహాత్ముల ప్రభావంతో స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉప ప్రధాని అయి మన దేశాల్లో చిన్న చిన్న సంస్థలను విలీనం చేసి భారతదేశానికి ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్. ఒక చిన్న పిల్లవాడు తల్లితో జాతరకు పోయి తిరిగి వస్తున్నాడు. ఇదివరకు చెప్పాను అనుకోండి. ఒక పుస్తకాల దుకాణం కనిపించింది. వెంటనే బండి దిగి ఆ దుకాణానికి పోయి భాగవతం ఉందా అని అడిగాడు. పుస్తకాల వ్యాపారి భాగవతం నీకెందుకు, అది నీకు పనికిరాదు పో అన్నాడు. ఆ మాటలు బండిలో ఉన్న తల్లి విని వెంటనే దిగి అక్కడికి వచ్చి ఆ భాగవతాన్ని ఖరీదుకి ఇచ్చేయి, మా పిల్లవాడు చదువుతాడులే అన్నారు. ఆ మాటలు విన్న కొట్టు యజమాని, ఏమిటి ఈ పసివాడు భాగవతాన్ని చదివేస్తాడా, వీడు నిజంగానే చదివితే నేను డబ్బు తీసుకుంటానా అంటూ సంతోషంతో ఆ పుస్తకాన్ని ఇచ్చేస్తాను, ఊరికే ఇచ్చేస్తానన్నాడు. పిల్లవాడు చేతికి ఇచ్చాడు. 4-5 చోట్ల చదవమన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అలాగే భాగవతంలో పద్యాలని చక్కగా అర్థమయ్యేటట్టు చదివాడు. ఆ తల్లి అవన్నీ వివరంగా చెప్పింది. అతడు సంగీతంలో, కవిత్వంలో, నృత్యంలో మంచి నేర్పు సంపాదించి ఆటల పాటల మేటి అనిపించుకున్నాడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ, పార్సీ, అరబ్బీ అన్ని భాషలు నేర్చుకుని మహాపండితుడైనాడు. అనేక పుస్తకాలు రాసినాడు. హరికథలు రాసి వాటిని మనోహరంగా దేశమంతటా గానం చేసి సంపాదించాడు. విశ్వకవీంద్రుని రవీంద్రుని మెప్పు పొందాడు. తన జీవిత కథను రాసుకున్నాడు. అందులో తాను ఎంత కష్టపడి విద్యను సంపాదించాడో రాసుకున్నాడు. ఎవరు అతనే ఎవరంటే అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు. ఒరులేవనరించిన నరవర అప్రియము తనకు తన మనమ్మనకవు తానొరలకు అభిషేకునికి పరాయణము పరమధర్మ పదముకెళ్ళ. భారతంలో విదురనీతిలో ఈ పద్యం. తెలుగుదేశంలో చాలామందికి ఈ పద్యం తెలుసు. ఇది ఒక గొప్ప పద్యం. భారతదేశంలో పుట్టి గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళు, రాజ్యాలు ఏలిన వాళ్ళు, ప్రజలకు నీతి బోధలు చేసిన వాళ్ళు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఈ పద్యంలోని అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళే. నిజానికి ఈ పద్యం అర్థం తెలిస్తే కవిత్వ సంగతి తెలుస్తుంది, అంతకంటే ధర్మ సంగతి తెలుస్తుంది. మనం ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో మాట్లాడుతుంటాం. కానీ కొందరు కొన్ని పనులు చేసేటప్పుడు, కొన్ని మాటలు అన్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఇతరులు ఏ పనులు చేయడం వల్ల మనకి ఏ బాధ కలుగుతుందో ఆ పనులు మనం చేయకూడదు. ఇది ధర్మం. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబు వరుగువాడు. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతుల అడ్డంపైన మాతృభావం చేసి మరలవాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగావన చింతించువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగావ చింతించువాడు. స్వముల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతమ్ములందు గురువులందు తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అని భాగవతం. భారతదేశంలో పుట్టినవాడు ఏ విధంగా ఉండాలో నడుచుకోవాలో చేసినట్లయితే తనకి ఇతరులకి మేలుకి కలుగుతుంది కనుక
ఒక మంచి పని చేసినట్లయితే ఇతరులు కూడా ఆ పనిని చేయటానికి పూనుకుంటారు. దీన్ని ఆదర్శం అంటారు. భారతీయుల దృష్టిలో ఆదర్శ పురుషుడు అంటే ఎవరు అంటే తెలుగులో బొమ్మరిపోతన భాగవతాన్ని రాసినాడు. అందులో ప్రహ్లాదుడి గురించి వ్రాస్తూ ఉత్తమ మానవుల లక్షణాలు చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ ప్రహ్లాదుడు ఎలాంటి వాడు అనేటువంటిది ఈ పద్యంలో తెలుస్తుంది. ఈ విధంగా పెద్దలు ఎవరైనా తన తోటివాడు ఇలాంటి గుణవాళ్ళని లలిత మర్యాదస్తుడు అన్నారు. లలిత మర్యాదడు ఇది ఈ మూడు గ్రంథాలు మనం చదివితే భారతం, భాగవతం, రామాయణం చదువుకునేటట్టయితే మన విద్యార్థి దశ నుంచే పిల్లవాడు తను మలుచుకుంటూ వస్తాడు, పెరిగి పెద్దవాడు అవుతాడు అని చెప్పి ఆఖరికి వట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మీద తలపెట్టబోయి దేశాభిమానం నాకు కద్దరు ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ అంటూ భాగవతం, రామాయణం, సుమతి శతకాల్లో పద్యాలతో తాను బాగుపడి దేశాన్ని బాగుపడిచినటువంటి మహానుభావుడు ఎవరంటే మాలపల్లి అనే మంచి పుస్తకం రాసిన గొప్ప రచయిత ఉన్నమ లక్ష్మీనారాయణ పంతులు గారు అంటూ ఈ చక్కని యువభారతి ప్రచురణను మీకు అందించడం జరిగింది.